హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చికెన్ బోన్స్తో చాలా టేస్టీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. అందులో నుంచి కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ని కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, మిరియాలు, ఒక 3 నుంచి 4 బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మనకి ఈ మసాలా అనేది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 350 గ్రామ్స్ చికెన్ బోన్స్ తీసుకున్నాను. ఈ బోన్స్లో ముందే ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి కలిపి పెట్టి మ్యారినేట్ చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ ప్లెయిన్ చికెన్ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపించేది చికెన్ బోన్స్ సూప్ అనమాట, కాబట్టి మనకి వాటర్ ఎక్కువగా పడుతుంది. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఒక 4 to 5 విజిల్స్ పెడితే చికెన్ బోన్స్ అనేవి బాగా సాఫ్ట్ అయిపోయి అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ప్రెషర్ అంతా పైన తర్వాత ఓపెన్ చేసి చూసి ఒకసారి బాగా కలిపేసేయండి. నేను ఇక్కడ సూప్ కాస్త థిక్గా రావడం కోసం కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా బాగా కలిపేసి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉండలేం కట్టకుండా బాగా వస్తుంది సూప్ అనేది. ఇప్పుడు ఇందులోకి వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి సూప్ కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. చూడండి, మనకి ఈ విధంగా థిక్గా వస్తే సరిపోతుంది సూప్ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే చికెన్ బోన్ సూప్ రెడీ. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఈ చికెన్ బోన్ సూప్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ చికెన్ బోన్ సూప్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైతే జాయింట్ పెయిన్స్ అలా ఉంటాయో వాళ్ళు తీసుకుంటే కూడా చాలా మంచిది. మనకి బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే చికెన్ బోన్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.